మనలో చాలామంది ప్రతిరోజు టీవీలో సీరియల్స్, మూవీస్, మొబైల్స్లో యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్, ఫేస్బుక్లో రీల్స్ ఇంకెన్నో చూస్తూ ఉంటాం. బట్ ప్రతి గెజెట్కి ఒక స్క్రీన్ సైజ్ ఉంటుంది. టీవీలో చూసే స్క్రీన్ సైజ్ వేరేగా ఉంటుంది, మొబైల్ స్క్రీన్ సైజ్ వేరేగా ఉంటుంది. బట్ ఎప్పుడైనా ఆలోచించారా? ఈ వీడియో ప్రిపేర్ చేసేటప్పుడు వీటి ఒక స్క్రీన్ సైజ్ని ఎలా సెట్ చేసుకుంటారో, ఇంకా ఈ స్క్రీన్ సైజ్ ఎలా ఉంటాయో ఈ సిరీస్లో ఈ పాయింట్ పైన చాలా విషయాలు డిస్కస్ చేసుకుందాం. సో హలో, నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివాజీ టెక్నికల్, ఆల్ అబౌట్ ఎడిటింగ్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ముందుగా ఫిల్మోరా సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసుకుందాం. సాఫ్ట్వేర్ ఓపెన్ అయిన తర్వాత ముందుగా ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ డైలాగ్ బాక్స్ని ఆస్పెక్ట్ రేషియో డైలాగ్ బాక్స్ అని అంటాం. ఫస్ట్ స్క్రీన్ సైజ్ 16:9 వైడ్ స్క్రీన్ సైజ్ అంటే వీడియో హైట్ 9లో ఉంటుంది అండ్ 16 వీడియో విడ్త్ ఉంటుంది. ఈ స్క్రీన్ సైజ్ మోస్ట్ కామన్గా ఉంటుంది. సో ఈ స్క్రీన్ సైజ్ని ల్యాండ్స్కేప్ వీడియో సైజ్ కూడా అంటాం. రెండో స్క్రీన్ సైజ్ 9:16 వర్టికల్ స్క్రీన్ సైజ్ ఉంటుంది. ఈ స్క్రీన్ సైజ్ వర్టికల్గా ఉంటుంది. స్క్రీన్ హైట్ 16లో ఉంటుంది అండ్ విడ్త్ 9లో ఉంటుంది. ఈ స్క్రీన్ సైజ్ మొబైల్స్ కోసం సెట్ అవుతుంది. ఇంకా ఈ స్క్రీన్ సైజ్ యూట్యూబ్ షార్ట్స్ వీడియోస్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. మూడు సైజ్ 1:1 స్క్వేర్ స్క్రీన్ సైజ్ ఉంటుంది. ఈ స్క్రీన్ సైజ్ ఆల్ సైడ్ ఈక్వల్గా ఉంటుంది. ఇంకా ఈ సైజ్ మెయిన్లీ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కోసం ప్రిపేర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ మూడు సైజెస్ ఫ్రీక్వెంట్గా వీడియో క్రియేట్ చేయడానికి యూజ్ అవుతాయి. రిమైనింగ్ సైజెస్ ఒకేషనల్లీగా యూజ్ అవుతాయి. సో మనం వీడియో క్రియేట్ చేయడానికి వీడియో ఒక స్క్రీన్ సైజెస్ని మాన్యువల్గా సెట్ చేయనవసరం లేదు. ఈ స్క్రీన్ సైజెస్ ఆల్రెడీ ఆస్పెక్ట్ రేషియోలో సెట్ అయ్యి ఉంటాయి. సో మనం వీడియో ప్రిపేర్ చేసేటప్పుడు మనం డిసైడ్ చేసుకోవాలి ఎలాంటి వీడియో అంటే ఏ గెజెట్ కోసం ఈ వీడియోని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆస్పెక్ట్ రేషియో కోసం ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ శివాజీ టెక్నికల్, ఆల్ అబౌట్ ఎడిటింగ్.